ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10. పెట్టుకోవడానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోవటానికి కాదు, కొట్టుకోవటానికి. దెబ్బ తగిలితే నరాలు జుబ్బుమనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడు చూడు, బాగున్నాయా? సూపర్ గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్యకి తెలిస్తే కాటేస్తాడు. బాగున్నాయా? నీకున్న అందానికి ఏదైనా బాగుంటుంది అని కొనేసుకో. ఏ నీకేం తక్కువ? కొంచెం గడ్డం పెంచితే గ్యాంగ్ లీడర్లు చిరంజీవిలా ఉంటావు. కళ్ళు కనిపించట్లా? దిగో దిగిపో. ఫీల్ అయ్యావా? చిచ్చి ఎందుకు, వాడని మన కాదు, అలా సింక్ అయిందంతే. నువ్వు గదిలోనికి వెళ్ళిపోతావు. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరేనా? నీ చెల్లెలు నా బెజవాడతో బ్యాంగిల్ బజార్కి పంపించే నువ్వేం బేగుతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంగిల్ బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు, మనమే చేస్తే పోలా? సంజా, 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 సంజా. అల్లుడు, మామయ్య మీరెందుకు బాధపడుతున్నారు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సిటీలో కరెంట్ ప్రాబ్లం ఉందేమో కానీ జైల్లో లేదు. 24 hours కరెంట్, స్నానానికి మంచిరా వాటర్, పొద్దున్నే 6ంటికి కోడిగుడ్డు, 1/2 లీటర్ పాలిస్తారు. రోజు తేజాలో ఫిల్మ్ న్యూస్, ఈటీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నావా?
జైల్లో ఉంటే పరివర్తన వస్తుందంట. లేదు, నాలో పగ పెరిగింది. నాకు శిక్ష పడ్డానికి కారణమైన వాళ్ళెవరు బతకడానికి వీల్లేదు. బయటకు వచ్చిన తర్వాత వేసేద్దాం. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. 3 ఏళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. ఈ రోజే చంపేస్తా. జక్కా గారు, మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీకున్న టైం 1 గంటే. బయట తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. హాయ్ శేషు, ఈరోజు నువ్వు పేపర్ చదువుతున్నావు. రేపు నీ గురించి జనాలు చదువుకుంటారు. अरे क्या कर रहे हो तुम लोग? हाँ శేషు. నీ శేషు కీర్తి శేషుడయ్యాడు. ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారం జైల్లో ఉన్నా. రివెంజ్ ప్రకారం నీ ఫ్రెండ్ని చంపా. మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయి. రే 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 నన్నేం చేయచ్చక్క, ప్లీజ్ చెక్క, నన్ను క్షమించక్క. క్షమించడానికి నేనేమన్నా జడ్జినా? చెక్క. శశు 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 జక్క, నేను మీకేం కాలేదు కదా? నేను ఇంకా బతకను. నిన్ను చంపడానికి వాడు నీటికి వెళ్ళాడు. హలో సంధ్య. చెక్క, జా. నీ ఇంటికి వస్తానని బాగానే గెస్ చేశా. 10 నిమిషాలు నీ చెల్లెల్ని చంపేస్తా. నా చెల్లి ఏం చేసిందిరా? నేను నా అనే వాళ్ళందరికీ దూరమై జైల్లో ఏడుస్తున్నా. నువ్వు నీ అనే వాళ్ళందరికీ దూరమై నీ ఇంట్లో బాధపడాలి. ఎక్కడ్రా నీ చెల్లెలు కనబడదు? ఇంటికి ఎవరైనా వచ్చారమ్మా? లేదే, ఎవరు రాలా. ఏనయ్యా, ఏమైంది? ఏం కాలేదు. ఇక్కడ నుంచి నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఏ? చెప్పింది చెయ్, చాలు. హలో, నీ చెల్లెలేంట్రా అంత అందంగా ఉంది? వినో, కామన్ గా నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలనిపిస్తుంది, కానీ నీ చెల్లెల్ని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లితో నీ చెల్లి మీద కోరిక, నీ మీద పగ రెండూ తీరిపోతాయి. కాదని పెళ్లి చేయాలనుకుంటే ఏ పెళ్లి కొడుకు మిగలడు. చంపేస్తా. కిట్టు, కిట్టు, కిట్టు. దాన్ని తీసుకెళ్లి R&B గెస్ట్ హౌస్ లో పెట్టు.
ఎలారా నన్ను ఎక్కిరించా? ఇప్పుడు చూపించొకసారి. ఎలా? నువ్వు నచ్చావురా నాకు, కానీ నువ్వు ప్రేమించడమే నచ్చలా. నీకు ఇన్ఫర్మేషన్, నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి అనుకున్న ప్లేస్లో సంజని నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు హ్యాపీగా చచ్చు నీ బొక్కలే. ఎన్నాళ్ళైందులుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే, నేను ఇట్లా చూస్తే సంజయ్ ఎత్తుకు రావాళ్ళే, అదే వచ్చి నేను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపల నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ ఎడదా, ఇదిగో పెట్టు. సార్, ఎవరో కృష్ణ అంట పెద్దమ్మ గుడి కుంకుమ మీకు ఇమ్మని ఇచ్చారు. ఈడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సపరేట్ గా పార్సల్ ఎందుకు మాకు ఇచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దోలేవు. రాత్రి మోత మందు దాగాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము, అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. కుంకుమట్లో పంపించాను, అందిందండి? అందిందమ్మా. ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా? చక్కా సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చక్కా సార్, నీ కోరిక ఎప్పుడో కాదులే, ఈ రోజే తీరుస్తా. సంధ్యని తీసుకొద్దాం పద. జక్కా సార్, మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి? నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడి ఉండాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే. ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఎక్స్ట్రాల్ చేయకో. నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకు ఇచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి సార్ ఆర్తో డిస్కషన్ ఏంటండి? సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రేయ్, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు? ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్కా గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. సార్, మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టుంటుంది జీవితం. జక్క సార్, సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. నా చెల్లెల్ని తీసుకెళ్ళదు. జక్క సార్, మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంజయ్ పక్కన కూర్చోవాలి. లేకండి. సూపర్, మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప.